నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రశాంత్, ఆంకాలజిస్ట్. సో క్యాన్సర్ గురించి మరికొన్ని విషయాలు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు కోలాన్ క్యాన్సర్, ఇది అసలు నోరు తిరగడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే పదం. అంటే ఏంటో నోరు తిరగని పదాలకు కూడా క్యాన్సర్ అనే ఒక పేరు. అసలు దీనికి సంబంధించి క్యాన్సర్ ఏంటి సార్? అసలు ఇది ఎలా వస్తుంది, వీటి లక్షణాలు, మనిషి ఎలా గుర్తించాలి అనేది అర్థం కావట్లేదు సార్. సింపుల్ అండ్ కోలాన్ అంటే పెద్ద పేగు. అందరికి తెలుసు కదా, మనం తినే ఆహారం అన్నవాహిని నుంచి పొట్టలోకి వెళ్తుంది, పొట్ట నుంచి చిన్న పేగు, తర్వాత పెద్ద పేగులోకి వెళ్తుంది. పెద్ద పేగు క్యాన్సర్ని కోలాన్ క్యాన్సర్ అనేది అని అంటారండి. సో ఒకప్పుడు ఏంటంటే మన దగ్గర చాలా తక్కువ కనిపించేది కోలాన్ క్యాన్సర్, కోలోరెక్టల్. కానీ ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు కానీ ఓవరాల్ మన డైటరీ హ్యాబిట్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. మనం వెస్టర్న్ డైట్లోకి వెళ్ళిపోయాము. ఇది వరకు యూఎస్ అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ కనిపించేది పెద్ద పేగు క్యాన్సర్, మన దగ్గర చాలా తక్కువ కనిపించేది. ఇప్పుడు దీనివల్ల మన డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల మన దగ్గర కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది, చిన్న వయసులో కూడా కనిపిస్తుందండి. సో దీన్ని పెద్ద పేగు క్యాన్సర్ని కోలాన్ క్యాన్సర్ అని అంటారు అన్నమాట. సో దీన్ని నివారించాలంటే ఎలా? అసలు ఇది ముందు వచ్చిందని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? ఇది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా వేగ్గా ఉంటాయండి దీని కంప్లైంట్స్. కొందరికి ఏంటంటే కొద్దిగా మన డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. తిన్నది అరగడం కొంచెం ఇబ్బందికరము. అదే కాకుండా కొందరికి మలబద్ధకం ఉంటుంది, కొందరికి మలబద్ధకం కాకుండా విరోచనాలు అవుతుంటాయి. కొన్ని రోజులు మలబద్ధకం ఉంటుంది, కొన్ని రోజులు విరోచనాలు అవుతాయి. కొంచెం లేట్ స్టేజ్లో మోషన్లో రక్తం కనిపించడము, అట్లాగా కొంచెం వేగ్గా ఉంటాయి సిమ్టమ్స్. మనము డైరెక్ట్గా ఇది బయట కనిపించే ఎక్కడనైతే గడ్డలాగో పుండులాగో కనిపిస్తుంది, పొట్ట లోపల కదా. సో చాలా వేగ్గా ఉంటాయి అన్నమాట సిమ్టమ్స్. బట్ ఎవరికైనా ఒక ఏజ్ వచ్చాక ఈ సిమ్టమ్స్, కొందరికి ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఒక 2-3 రోజుల్లో నయం అయిపోద్దండి. కొద్దిగా ఇండైజెషన్ ఉండొచ్చు, కొద్దిగా బయట ఏదైనా ఫుడ్ తినొచ్చు, ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు. కానీ ఇది కాన్స్టెంట్ గా ఉండింది అనుకోండి, ఒక వారం రోజులు కాలేదు, 10 రోజులు తగ్గలేదు, 2 వారాలు తగ్గలేదు అంటే మటుకు వాళ్ళు ఇమ్మీడియట్ గా డాక్టర్ని సంప్రదించాలి. 1-2 days అయితే పర్వాలేదు, బట్ ఎక్కువగా ఉంటే మటుకు ఇమ్మీడియట్ గా వాళ్ళు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని కానీ సర్జన్ కానీ సంప్రదించడం మంచిది. ఓకే, ఇంకేమైనా లక్షణాలు చూడొచ్చా సార్ ఇది కాకుండా? మనం ఎర్లీగా ఇవే ఉంటాయండి. మోషన్ లో బ్లీడింగ్ రావడం కొంచెం లేట్ స్టేజ్ లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొద్ది ఫ్యామిలీ హిస్టరీ కూడా చూసుకోవాలండి. కొన్ని రకాల కోలాన్ క్యాన్సర్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుంది అనమాట. కొన్ని రకాల సిండ్రోమ్స్ ఉంటాయి, అవి వంశపారంపరంగా, బట్ అది 5-10% ఉంటుంది అనమాట. ఇవి ఏదన్నా ఉంటే మటుకు ఇంకొకరికి ఏంటంటే ఈ కింద భాగం పెద్ద పేగు రెక్టమ్ అనే భాగంలో ఎండ్ అవుతుంది, మోషన్ వచ్చే ద్వారం దగ్గర. కొందరికి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటుంది. చాలా మంది పైల్స్ అని నెగ్లెక్ట్ చేస్తారండి, అజ్మలాలు అంటారు కదా, పైల్స్ అని నెగ్లెక్ట్ చేయడం జరుగుద్ది. సో అట్లా ఉన్నా కూడా ఏదైనా ఇమ్మీడియట్ గా డాక్టర్ని, ఒక సర్జన్ కానీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని కానీ సంప్రదించాలండి. ఏం లేదు, ఇది మనం కానీ ముందుగానే డిటెక్ట్ చేసాం అనుకోండి, మనకి నయం అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రొటీన్ స్క్రీనింగ్ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు కనీసం సంవత్సరానికి ఒకసారైనా సింపుల్ టెస్ట్ అండి, స్టూల్ టెస్ట్ అంటే మోషన్ టెస్ట్, అంటే రెగ్యులర్ స్క్రీనింగ్ చాలా వాటిలో కవర్ అవుద్ది. దాంట్లో ఏంటంటే అక్కల్ట్ బ్లడ్ అనేది ఉంటుంది. అంటే మనకి బ్లీడింగ్ కంటికి కనిపించదు, కానీ బ్లీడింగ్ వాళ్ళకి మైక్రోస్కోప్ లో ఉంటుంది అనమాట. అట్లా ఏదైనా ఉంటే వాళ్ళు ఫర్దర్ టెస్ట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అది చాలా సింపుల్ టెస్ట్, మోషన్ టెస్ట్కి ఇవ్వడమే. అది ఫీకల్ ఫార్ అక్కల్ బ్లడ్ అంటారు. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువ ఉంది, కొద్దిగా హై రిస్క్ లో ఉన్నారంటే వాళ్ళు రెగ్యులర్ గా కొలనోస్కోపీ అనే ఒక టెస్ట్ చేసుకోవాలండి. కొలనోస్కోపీ అంటే ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్, మామూలు చాలా మందికి ఎండోస్కోపీ అనేది ఐడియా ఉంటుంది కదా, ఇది కింద భాగం నుంచి, మోషన్ పోయే భాగం నుంచి ఆ పైప్ పాస్ చేసి పేగంతా చెక్ చేయడం జరుగుద్ది. వాళ్ళకి ఏదైనా అనుమానంగా ఉండింది అనుకోండి, ఎక్కడైనా గడ్డలాగానో పుండులాగానో ఉండిందంటే అందులో నుంచి చిన్న బయాప్సీ తీసి టెస్ట్కి పంపించడం జరుగుద్ది. ఓకే, సో అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలంటారు? డెఫినెట్ గా జాగ్రత్త. ఎవరి ఫ్యామిలీలో కానీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ ఇట్లాగా ఉంటే మటుకు కనీసం అక్కల్ బ్లడ్ టెస్ట్ అనేది, మోషన్ టెస్ట్ అనేది చేసుకోవాలండి.
లేదు డైరెక్ట్ గానే మా కొలనోస్కోపీ కూడా ఈ సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నాయనుకోండి, కొద్దిగా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, కాన్స్టిపేషన్ రావడము, లేదంటే విరోచనాలు చాలా కాలం పాటు ఉంటే మటుకు వాళ్ళు కొలనోస్కోపీ చేసుకోవడం మంచిది. ఓకే సార్, అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ఏ డిసీజ్ అయినా సరే మనకి డైట్ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో Definitely. మరి ఇక్కడ మనం ఏ విధమైన డైట్ తీసుకుంటూ మనం అది రాకుండా కాపాడుకోవచ్చు అంటారు? ముఖ్యంగా అండి చాలా మంచి క్వశ్చన్. మన డైట్ లో ఎంత ఎక్కువ ఫైబర్ ఉంటే, అంటే పీచు పదార్థాలు అంటాం కదా, మన రెగ్యులర్ అదే మన ట్రెడిషనల్ డైట్ లో మనది ఏదైతే ఉందో మనకి పీచు పదార్థాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటాము. ఈ ఫ్యాటీ పదార్థాలు, ఫ్యాట్ ఉండే పదార్థాలు చాలా తక్కువ తీసుకుంటాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మనం ప్రాసెస్డ్ ఫుడ్ వాటి మీదే చేంజ్ అయిపోయామండి. వాటిలో ఫైబర్ అనేది ఉండదు. సో దీనివల్ల ఏంటంటే అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది పెంచుద్దండి ఈ పెద్ద పేగు క్యాన్సర్ రావడానికి. సో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫైబర్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజ్ అనేది తినకూడదని చెప్పని లిమిటెడ్గా తీసుకోవాలండి. ఇంకోటి టిపికల్గా రెడ్ మీట్ అనేది తక్కువ, అంటే పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. రెడ్ మీట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మన మటన్ కానీ, పోర్క్ కానీ, బీఫ్ కానీ వీటిలో ఉండేది రెడ్ మీట్ అంటాం అనమాట. అది తీసుకునే వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువ అవుద్ది అని కొన్ని స్టడీస్లో ఉంది. సో అది అవాయిడ్ చేయమని చెప్పను, బట్ అలవాటు ఉండే వాళ్ళు నెలకు ఒకసారి అట్లా చేసుకోండి. బట్ పౌల్ట్రీ కానీ ఈ ఫిష్ కానీ ఈ రెగ్యులర్గా తీసుకోవడం మంచిది అలవాటు ఉన్న వాళ్ళు. ఓకే సార్, అయితే మీరు ఇప్పుడు అన్నారు పీచు పదార్థాలు అని, ఇంకా ఎందులో చూడొచ్చు? మనము లీఫీ వెజిటేబుల్స్ లో చూడొచ్చు అంటారా సార్? మన అన్ని వెజిటబుల్స్ లో ఉంటుందండి. మన బీన్స్ తీసుకోవచ్చు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. వీటిల్లో ఉండేదంటే ఫైబరే కదా. ఇంకోటి ఏంటంటే దురదృష్టవశాత్తు మనకి పాత రోజుల్లో మనము బియ్యం అనేది ఏదైతే తింటామో అది టోటల్ పాలిష్డ్ బియ్యం కాదండి. దాంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పాలిష్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ఫైబర్ పదార్థాలే కాకుండా దాంట్లో ఉన్న ఏదైతే విటమిన్స్ ఉంటాయో అవన్నీ తగ్గిపోవడం కూడా అది కూడా ఒక కారణం అండి. సో మనము ఆ ట్రెడిషనల్గా అది దాని నుంచి మూవ్ అవడం వల్ల కూడా మనకి రిస్క్ పెరగడం దగ్గర. ఓకే, అదే సార్ ఇప్పుడు ఏజ్ పరంగా కూడా చెప్పారు, చిన్న పిల్లలు కూడా చూస్తూ ఉన్నాము అని. సో అందరిలో అంటే ఏజ్ లిమిట్ అనేది లేకుండా అందరిలో ఒకే సిమ్టమ్స్ అనేవి మనం చూస్తామా? చిన్న పిల్లలు ఇన్ ద సెన్స్ కొంచెం ఎంగేజ్ లో అండి. మేము ఇంకా ఎర్లీ 20s వాళ్ళని కూడా చూడడం జరిగింది ఈ పెద్ద పేగు క్యాన్సర్. నా ఓవరాల్ నా 20-year కెరీర్లో నేను చూసిన 14 years అమ్మాయిలో కూడా చూశాను నేను. అది చాలా. సో మేబీ దట్ కుడ్ బి ఫ్యామిలీ హిస్టరీ అన్నీ అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే ఎక్కువగా తక్కువ ఏజ్లో కూడా చూస్తున్నామండి, 20s 30s కూడా చూస్తున్నాము. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ ఏజ్లో వాళ్ళ ఫస్ట్ సిమ్టమ్ బ్లీడింగ్తో, అదే మోషన్లో బ్లీడింగ్, అది అందరు పైల్స్ అన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతున్నాయి. ఎవరు సస్పెక్ట్ చేయరు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మగవాడు కానీ లేడీస్ కానీ బ్లీడింగ్ పిఆర్ అనగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది పైల్స్ ఉంటుంది అని దానికే ట్రీట్మెంట్ చేసుకుంటూ డిలే చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనం డయాగ్నోస్ చేయడమే లేట్ అవుతుందండి ఆ ఏజ్లో ఉండే వాళ్ళలో. అంటే ఎందుకంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే 90% అది హెమరాయిడ్స్ ఉండొచ్చు. బట్ నెగ్లెక్ట్ చేయకుండా అట్లీస్ట్ ఒకసారి ఒక సర్జన్ కానీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ కలవమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.